హలో ఆల్ వెల్కమ్ టు బెంగళూరు బై ఛానల్. ఈ డిసెంబర్ 25th క్రిస్మస్కి బెంగళూరులోని మార్తల్లిలో ఉన్న ఫ్లెచాజో రెస్టారెంట్కి ఫ్యామిలీతో వెళ్ళాం. ఈ రెస్టారెంట్ అన్లిమిటెడ్ బఫెట్, వెజ్ అండ్ నాన్ వెజ్ రెండూ ఉంటాయి. మోర్ దాన్ 100+ డిషెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఈ రెస్టారెంట్లో టేబుల్ ప్రీ బుక్ ఎలా చేసుకోవాలి, ఏ యాప్స్లో చేసుకోవాలి, ఇక్కడ ఈచ్ పర్సన్కి ఎంత అమౌంట్ పే చేయాలి, ఇక్కడ ఉన్న స్టార్టర్స్, మెయిన్ కోర్స్, డెజర్ట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, మనం పే చేసిన అమౌంట్కి వర్తా, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది, మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ లేకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. రెస్టారెంట్కి వచ్చే ముందుగా మనం టేబుల్ని అయితే ప్రీ బుక్ చేసుకోవాలి. జొమాటో కానీ ఈజీ డిన్నర్ యాప్లో కానీ మనము ప్రీ బుక్ చేసుకోవచ్చు. మేమైతే జొమాటోలో ప్రీ బుక్ చేసుకున్నాం. ఈచ్ పర్సన్కి 25 రూపీస్ అడ్వాన్స్గా ఛార్జ్ చేస్తారు. మీరు రెస్టారెంట్లో బిల్ పే చేసేటప్పుడు ఈ ప్రీ బుకింగ్ అడ్వాన్స్ మనీని బిల్లో ఇంక్లూడ్ చేస్తారు, కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంకా బుక్ చేసుకున్న తర్వాత మార్తల్లిలో ఉన్న ఫ్లెచాజో రెస్టారెంట్కి రీచ్ అయిపోండి. ఈ రెస్టారెంట్ టైమింగ్స్ వచ్చి స్క్రీన్ పైన అయితే చూడండి. గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయిన తర్వాత రెస్టారెంట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందని మెన్షన్ చేశారు. లిఫ్ట్ ఎక్కి పైకైతే వెళ్ళిపోయాం. రెస్టారెంట్ లోపలికి ఎంట్రీ ఇది. ఇక్కడ రైట్ సైడ్లో వాష్రూమ్స్ ఉన్నాయి. లోపలికి వెళ్ళే ముందుగా కిసిక్ అని ఒక ఫోటో అండ్ వీడియో తీసుకొని ఎంటర్ అయిపోయాం. ఎంట్రన్స్లో ఫ్లెచాజో స్టోరీ అని ఒక బోర్డు ఉంది. ఇక్కడ అంబియన్స్ అయితే చాలా బాగుంది. మేము కొంచెం ఎర్లీగా వచ్చేసాం. ఈవినింగ్ 6:30కి అయితే రెస్టారెంట్ ఓపెన్ చేస్తారు. మేము 7కి అయితే రీచ్ అయిపోయాం. అందుకే జనాలు అయితే ఎవరు లేరు. ఇది కూడా మనకు కలిసి వచ్చింది, ఎందుకంటే ఫ్రీగా అయితే వీడియో తీసుకోవచ్చు. మొత్తం రెస్టారెంట్ అంతా ఒక లుక్ వేసేయండి. క్రిస్మస్ కాబట్టి శాంటా క్యాప్స్తో బెలూన్స్తో బాగా డెకరేట్ చేశారు. ఇంకా మీరు చూడడం అయిపోతే మనం స్టార్టర్స్తో మొదలెడదాం. స్క్రీన్ పైన కనిపిస్తున్న ప్రతిదీ మనకి అన్లిమిటెడ్ బఫెట్ ప్యాక్లో వస్తాయి. కానీ కొన్ని డ్రింక్, షేక్స్, మాక్టైల్స్ అండ్ వాటర్ బాటిల్స్ మాత్రం పేమెంట్. అవి అన్లిమిటెడ్ బఫెట్లోకి ఇంక్లూడ్ అవ్వవు. స్క్రీన్ పైన ఆ లిస్ట్ కూడా ఇచ్చాను, చూడండి. ఇక్కడ సర్వీస్ స్టాఫ్ మనకి ఏం డౌట్ ఉన్నా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే సర్వీస్ అయితే చాలా స్పీడ్గా ఉంది. मेन कोर्स इस साइड पे है। ओके। हाँ ये लाइट काउंटर है तो పానీపూరి వాటర్ మెలన్తో అయితే స్టార్ట్ చేసాం. గ్యాప్ ఇవ్వన్నా అని నువ్వే అడగాలి, కానీ వాళ్ళైతే గ్యాప్ ఇవ్వరు. కొత్త అల్లుడు ఇంటికి వచ్చినట్టు వడ్డిస్తూనే ఉంటారు. స్టార్టర్స్ అయిపోయే లోపు మీకు అర్థమవుతుంది, చూడండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవి బాగున్నాయి. ఇది నేను చెప్పాడు కానీ మర్చిపోయా. క్రిస్పీ గ్రాన్ తందూరి ఇవి రెండు సూపర్. నెక్స్ట్ చికెన్ వింగ్స్ అండ్ ఫిష్ ఫింగర్స్ ఇవి రెండు చాలా బాగున్నాయి. నేనైతే మళ్ళీ ఇంకోసారి తీసుకొని రమ్మని చెప్పాను. ఇది మటన్ షీక్. ఇది చికెన్ అయితే కొంచెం పచ్చిగా ఉంది. ఇది ఇంకో టైప్ ఫిష్ కబాబ్. కాసేపు మెయిన్ కోర్స్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. ఇక్కడ ప్లేట్ తీసుకొని మనకి ఏం కావాలో అది పెట్టుకొని తినొచ్చు. ఇక్కడ ఏమున్నాయో అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తాను, చూడండి. స్టార్టర్స్ దగ్గరే మనకి కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. మెయిన్ కోర్స్ దగ్గరికి వచ్చేలోపు తినలేకపోవచ్చు, కాబట్టి ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఎంత కావాలో అంతే పెట్టుకోండి. నేనైతే ప్లేట్ తీసుకొని ఎన్ని కావాలో అన్ని తక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నా, ఎందుకంటే ఇంకా తినాల్సింది చాలా ఉంది. ఇలా అన్నాను, అప్పుడే చికెన్ పిజ్జా వచ్చేసింది. ఈలోపు మా వాడు బటర్ నాన్ చెప్పాడు, అది వచ్చింది. ఇవి తింటూ ఉండగా చికెన్ దమ్ బిర్యానీ అండ్ వెజ్ బిర్యానీ అయితే మెయిన్ కోర్స్ దగ్గర ఇప్పుడే వేడివేడిగా చేసి పెట్టారు. చికెన్ బిర్యానీ మాత్రం కొంచెం పెట్టుకొని కొన్ని ఫ్రూట్స్ వేసుకొని వచ్చాను. ఇది అయిపోయిన తర్వాత లైవ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా ఎన్ని తింటారో బాబు అని మాత్రం అనకండి, నేనైతే ఏం తినలేదు, కానీ మీకోసం వీడియో అయితే చూపిస్తాను, చూడండి. ఇక్కడ మనకి ఏం కావాలో అన్నీ అప్పుడే ప్రిపేర్ చేసి వేడివేడిగా ఇస్తారు. బాగా అంటే బాగా తినేవాళ్ళు మాత్రమే ఇవన్నీ తినగలరు. నేను ఇవన్నీ చూడడం వరకే, అసలు ఒక్కటి కూడా టచ్ చేయలేదు. ఇంకా వీళ్ళ దగ్గర డెజర్ట్స్ వచ్చి పపాయా, వాటర్ మిలన్, స్వీట్స్ వచ్చి షీర్ కుర్మా, సాఫ్రాన్ ఫిర్ని, 4 టైప్స్ ఆఫ్ పేస్ట్రీస్ ఉన్నాయి. ఇంకా చాక్లెట్ బ్రౌనీ, డ్రై ఫ్రూట్ కేక్, క్రీమ్ రోల్, మూంగ్ దాల్ హల్వా అండ్ గులాబ్ జామ్ ఉన్నాయి. నేనైతే నాకు ఏం కావాలో అన్నీ ఒక్కొక్కటిగా ప్లేట్లో పెట్టుకున్నా. ఇక్కడ ఉన్నాయి, చూడండి. ఇవి తిన్న తర్వాత జిలేబీలు వేయడం స్టార్ట్ చేశాడు. బాగా నూనెలో కాలిన వేడివేడి జిలేబీలు షుగర్ సిరప్లో ముంచి నా ప్లేట్లో వేశాడు. చాలా అంటే చాలా బాగున్నాయి.
ఫైనల్గా స్టోన్ క్రీమ్ ఐస్ క్రీమ్తో అన్లిమిటెడ్ బఫెట్ యుద్ధాన్ని ముగించేశాం. యుద్ధాన్ని మేము ఆపాలనుకున్నా ఈ మనిషి ఆపేలా లేడు. పుష్ప క్లైమాక్స్లో అల్లు అర్జున్ సార్ రప్ప రప్ప నరుకుతా అన్నట్టు ఆ ఐస్ క్రీమ్ని రప్ప రప్ప కొట్టి మంచిగా అయితే కప్లోకి సర్వ్ చేశాడు. ఫైనల్గా బిల్ తీసుకొని రమ్మని చెప్పాం. బిల్ అయితే 3,965 రూపీస్ అయింది విత్ ట్యాక్సెస్. ఈచ్ పర్సన్కి యావరేజ్గా 1,000 రూపీస్ అయితే పడినట్టు. వర్తా అంటే ఓకే, ఎప్పుడో ఒకసారి కదా, ఇయర్లీ వన్స్ ఇలా ఫ్యామిలీతో వచ్చినప్పుడు ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూశారు అంటే మీకు ఈ వీడియో నచ్చినట్లే. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి లైక్ మాత్రం ముఖ్యం బిగ్లో. మా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియోస్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. బయటకు వచ్చాక ఈ సోమ్ ప్యాకెట్ ఇచ్చి గుడ్ బై చెప్పారు.